బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది. హామీలతో పాటు చేరికలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తెల్లం వెంకట్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారనే ప్రచారం జోరందుకుంది. తమతో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటున్నారు కాంగ్రెస్ నేతలు. 10 లక్షల జన సమీకరణకు కాంగ్రెస్ సిద్ధం చేసుకుంది. అలాగే 70 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంది. మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండేలా ప్లాన్ చేసుకుంది కాంగ్రెస్. 100 రోజుల పాలన విజయాలు వివరించబోతోంది కాంగ్రెస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ మాస్టర్ స్కెచ్ తో ముందుకు వెళ్తోందా? పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోందా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించబోతోంది. రేపు ప్రియాంక గాంధీ వాద్రా రావచ్చు అనే ప్రచారం కూడా జోరందుకుంది. హామీలతో పాటు చేరికలకు కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. తెల్లం వెంకట్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారనే ప్రచారం జోరందుకుంది. తమతో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటున్నారు కాంగ్రెస్ నేతలు. 10 లక్షల జన సమీకరణకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఇప్పటికే నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు. సీతక్క ఏమన్నారు చూద్దాం. న్యాయపత్రం అంటే ప్రజలందరికీ న్యాయం చేయడం. ఈ కార్పొరేట్ వ్యవస్థలో బీజేపీ అంత కార్పొరేట్ వ్యవస్థను సృష్టించింది. కేవలం బడా కోటీశ్వర్లకు లాభం చేసేటువంటి పథకాలు, వాళ్ళ అప్పులను మాఫీ చేసింది, వాళ్ళకు రెడ్ కార్పొరేట్ వేసింది. కానీ పేదోళ్ళను మాత్రం పట్టించుకోలేదు. లాస్ట్ కరోనా టైంలో కనీసం ఆదుకున్న పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం. తాళి కొట్టండి, దీపాలు వెలిగించండి అని చెప్పింది తప్ప వాళ్లకు బుక్కడు తిండి కోసం గానీ లేదా ఉపాధి కోసం గానీ 4 రూపాయలు వేసినటువంటి పరిస్థితి లేదు. చనిపోయిన వాళ్ళ సంఖ్యను కూడా తప్పుగా చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆహార భద్రతా చట్టం తెచ్చింది, ఉపాధి హామీ చట్టం, ఎంఎన్ఆర్జీఎస్ అది 100 రోజుల పని హక్కు చట్టం తీసుకొచ్చింది, భూములు పంచే మరి అసైన్మెంట్ ల్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ తీసుకొచ్చింది, అదేవిధంగా విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది, ఆహార భద్రతా హక్కు చట్టం. బీజేపీ ఏం తీసుకొచ్చింది? డిమానిటైజేషన్ తీసుకొచ్చింది, జీఎస్టీ తీసుకొచ్చింది, ధరల పెరుగుదల తీసుకొచ్చింది, 57% ఎబో నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. ఇట్లాంటిది వాళ్ళు చేశారు, మేము ఉపాధి కల్పించినాం. కాబట్టి ప్రజలారా కార్పొరేట్ కంపెనీల వైపు ఉండే బీజేపీ ప్రభుత్వానికి ఓటేస్తారా? ఇవాళ మీ కష్టాలు కన్నీళ్లు తుడవడం కోసం ఈ దేశ స్వతంత్రంలో గాని, ఈ దేశాన్ని కాపాడడంలో గాని, దేశ ప్రజలకు కూడు గుడ్డ నీడ ఇస్తూ విద్యాలయాలు, అదే విధంగా నీటిపారుదల ప్రాజెక్టులను, తర్వాత అన్ని రకాలుగా డెవలప్ చేసినటువంటి మరి కాంగ్రెస్ కి అవకాశం ఇస్తారా? ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను. మేడం, ఇప్పుడు ఈ 100 రోజుల్లో మీరు 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయలేదు అని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ 50 గ్యారంటీలు ఎలా కుదురుతుంది అనేది వాళ్ళ విమర్శన. దీనికి ఏం జవాబు? నేను ఒకటి అడుగుతున్నా, బీజేపీ జన్ ధన్ ఖాతాలు ధన్ ఖోలో అన్నాడు, 15 లక్షలు ఇస్తా అన్నాడు. 10 సంవత్సరాలు అయింది, 15 లక్షలు ఇస్తాను వేసిండా? 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 2 crores జాబ్స్ ఇస్తా అన్నాడు, ఇచ్చిర్రా? అదే విధంగా ధరలు తగ్గిస్తా అన్నాడు. ధరలు పెరిగినాయా? మేమున్నప్పుడు సిలిండర్ 410, బీజేపీ హయాంలో 1300, నిన్న మొన్న 100 తగ్గించిండు, 1300 దాకా. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆ వాగ్దానంలో 2 ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ, విద్యుత్ 200 యూనిట్లు, 5,500కే గ్యాస్ సిలిండర్, ఇవన్నీ స్టార్ట్ చేసినాం. ఈ లోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. వాళ్ళు 10 సంవత్సరాలు ఈ 2 పార్టీలు అనేక వాగ్దానాలు తుంగలో తొక్కి ఇవాళ అధికారం పోతుందని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ ఊహించలేదు. కాబట్టి అసహనానికి లోనై వెంట చిన్నది ఇక్కడ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాన్ని భూతద్దంలో పెట్టి సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తారు. అట్లా మేము చేయాలంటే 10 ఏళ్లలో 1000 లక్షలు ఉంటాయి. బీజేపీ కూడా వాళ్ళకి అధికారం పోతుందనేటువంటి భయంతో ఇవాళ 400 సీట్లు వస్తే ఆంధ్రలో పోయి అక్కడ పొత్తు కోసం ఎట్లా పాకులాడతావు? లేదా జార్ఖండ్ లో పొత్తుకు రాలేదని హేమంత్ సోరెన్ వాళ్ళని ఎట్లా జైల్లో పెడతారు? ఇంకొకడ నిన్నటిదాకా కేజ్రీవాల్ తోటి దగ్గర ఉండి లాస్ట్ కు మళ్ళా ఏ రకమైనటువంటి చేస్తారు? ఇవన్నీ కూడా కనబడుతుంది కదా వాళ్ళ భయం. కాబట్టి మేము అభివృద్ధి అడిగితే దేశ ప్రజలు రాముడి వైపు చూపిస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే అక్షింతలు పంపిస్తున్నారు. ఇది కాదు కదా. మీరు 10 ఏళ్లలో ఏం చేసినా చెప్పండి. మేడం, ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఇవాళ కూడా రైతాంగం దగ్గరికి వెళ్లి వాళ్ళకి నీటి సమస్యలకి మేరకు చాలా పెద్ద ఎత్తున విమర్శన చేస్తున్నారు. ఇది కాంగ్రెస్
నీటికి సమస్యకి పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు కేసీఆర్ అడిగే ప్రశ్న ఇది. ఆయన ఉన్నప్పుడే వర్షాకాలం వెళ్ళిపోయింది, మేము వచ్చేటప్పటికి డిసెంబర్ చలికాలం. ఉన్నటువంటి నీటి అవకాశాలన్నీ కూడా ఇస్తున్నాము. కొన్ని చోట్ల రైతులు కొద్ది ఆయకట్టు 1000 ఎకరాలు ఉందనుకోండి, అంటే టార్గెటెడ్ ఇరిగేషన్, కొన్ని చోట్ల 2000 ఎకరాలు వేసారు. అట్లాంటిది కూడా ఉన్నది. అయినా కూడా ఎక్కడైతే నష్టం జరుగుతుందో దానికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని సీఎం గారు ఆల్రెడీ గతంలో 10,000 కూడా ప్రకటించున్నారు. ఏది వరదలలో అక్కడిక్కడ నష్టమైంది. కేసీఆర్ గారు వారి జీవితంలో 10 ఏళ్లలో ఒక్క రోజున బయటకు వచ్చిండా? ఇవాళ మీరే కాళేశ్వరం కడితిరి, మీరే మిడ్ మానేర్ కడితిరి, మీరే చేసిన వాటికి మొత్తం ఇళ్లన్నీ మునిగిపోయిన సమాధులు ఇప్పుడు బయటికి తేలుతున్నాయి, నిన్న కనపడ్డాయి. మరి అక్కడ నీళ్లు ఎంత ఉందో అంత రైతాంగానికి మేము ఇస్తున్నాం. మరి మీరు లక్షల కోట్లు పెట్టి మేము ఇరిగేషన్ డెవలప్మెంట్ చేసినాం అన్నారు. మరి నీళ్లు ఒక్కసారి ఒక 2 నెలలు వర్షాలు లేకపోతే, వాస్తవంగా మనకు ఆగస్టులోనే వర్షాలు ఆగిపోయినాయి, మరి లేకపోతే మీరు 40,000 కోట్లతోటి మిషన్ కాకతీయ చేశారు. మరి ఆ చెరువులలో నీళ్లు ఉండాలి కదా. నీళ్లు లేవంటే మీరు అవినీతిలో కొట్టుకుపోయినట్టే కదా. ఇవాళ ఆ నీళ్లుంటే మేము ఇచ్చేవాళ్ళం. మేము వచ్చేటప్పటికి చలికాలం స్టార్ట్ అయింది. అది వాళ్ళు ఇచ్చినటువంటి కరువు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిడ్డది, ఈ ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ జనంలో డిస్కషన్ అవుతుంది, బాగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లా డైవర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన 100% ఉన్నది. వాళ్ళు ఎంత చేయాలని బ్యాడ్ చేయాలనుకున్నా అది కాదు. ఖచ్చితంగా మాకు టైం ఉంది, రైతులను ఆదుకుంటాం. ఆయన లెక్క రైతులను తొక్కేసినటువంటి చరిత్ర కాదు, జైలుకు పంపిన చరిత్ర కాదు, జైల్లో పంపిన చరిత్ర వాళ్ళది. మేము చివరి ప్రశ్న మేడం, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచిన చోటలోనే సెప్టెంబర్ లో 6 గ్యారంటీలు చెప్పిన పథకాల మేరకు అధికారానికి వచ్చారు. ఇప్పుడు ఇదే చోటలో రేపు న్యాయ పత్ర జనాల మధ్యన విడుదల చేయబోతున్నారు. అసలు తెలంగాణ గానీ దేశంలో గానీ గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? తెలంగాణలో ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము 14 సీట్లు ఇక్కడ గెలవబోతున్నాము. అక్కడ కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కాబట్టి మీకు తెలుస్తున్నాయి కదా. మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఏఐసిసి బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేయడము, మా నాయకుల మీద కేసులు పెట్టడం, మా అలయన్స్ పార్టీల మీద ఇబ్బందులకు గురి చేయడం. మీరు గెలుస్తారనుకున్నా ఇంకా ఇవన్నీ ఎందుకు? మీ చేతుల అధికారం ఉన్నది. అధికారం ఉన్నా కూడా ఎంత భయపడుతున్నారంటే దానికి తోడు అంతకుముందేమో పుల్వామా తీసుకొచ్చారు, అంతకుముందేమో ఛాయవాళ్ళ తీసుకొచ్చారు, ఇప్పుడేమో అయోధ్యను తీసుకొస్తున్నారు. ఊరికొక రాముడు ఉన్నాడు, ఊరికొక రాష్ట్రానికి ఒక అయోధ్య లాంటి దేవుళ్ళు రామాలయం మనకు కూడా ఉంది. కానీ ఎందుకు తీసుకొస్తున్నారు? 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో చెప్పుకోకుండా రాముడిని ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే మీకు భయం ఉంది, మీరేం చేయలేదు కాబట్టి భక్తి తోటి మళ్ళీ అధికారంలోకి రావాలి. భక్తి భావంలో ఆ ముసుగులో అనేది మేము దేవుణ్ణి పూజించడం అనేది వ్యక్తిగత విశ్వాసం అది. కానీ మీరు విశ్వాసాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు. మీరు ఒక మతాన్ని నమ్ముతారు, నేను ఒక మతం, అది మీ ఇండివిజువల్. అది రాజ్యాంగం ఇచ్చిన ఆ రాజ్యాంగాన్నే మార్చాలనేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత విశ్వాసాలు వేరు, మరి విద్వేషాలు వేరు. విద్వేషాలను మీరు తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు. అది సమాజ వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి వ్యక్తిగత విశ్వాసాలను గౌరవిద్దాం, అభివృద్ధిని సాధిద్దాం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ. రైట్, అది మంత్రి సీతక్క చెబుతోంది. ముఖ్యంగా రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ జరగబోతోంది. హామీలతో పాటు చేరికలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై అంత ఎత్తున మాటల తూటాలు పేల్చారంటే అవుననే మాట వినిపిస్తోంది మంత్రి సీతక్క. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే అక్కడికి అవుననే మాట వినిపిస్తోంది. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రేపు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? జనజాతర సభకు సంబంధించి ప్లానింగ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే ముఖ్యంగా తుక్కుగూడ నుంచి జాతీయ రాజకీయాలకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే సక్సెస్ ఫార్ములా సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత తెలంగాణ గడ్డ మీద నుంచే ఈ జనజాతర సభ వేదికగా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ ఉంటుంది. కీలక నేతలంతా హాజరు కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ పైన, తెలంగాణలో జాయినింగ్స్ పైన దృష్టి పెట్టింది. ఎప్పుడైతే ప్రతిపక్షాల నుంచి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వం కూలిపోతుందనేటువంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పటి నుంచి వీళ్ళు అలర్ట్ అయ్యారు. ముందుగానే ప్రతి సవాలు నడిచాయి. దాంట్లో భాగంగా రేవంత్ ఇంకా కొంచెం అలర్ట్ అయ్యారు. గేట్లు తెరిచామని చెప్పారు. వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని జాయినింగ్ చేసుకుంటున్నారు. నిన్న ఆల్రెడీ కూన శ్రీశైలం యాదవ్ ఇంటికి కూన శ్రీశైలం గౌడ్ ఇంటికి పంపారు.
తన దూతల్ని మైనంపల్లి హనుమంతరావు, మహేందర్ రెడ్డిని సో ఈ రోజు పార్టీ కండువా కూడా కప్పారు. బీజేపీ నుంచి కూడా నాయకుల్ని ఆహ్వానిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే మేయర్లను, కార్పొరేటర్లను, తర్వాత వార్డు మెంబర్లతో సహా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యంగా 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, ఒకటి మల్కాజిగిరి, చేవెళ్ళ, తర్వాత సికింద్రాబాద్, తర్వాత వరంగల్, ఈ ప్రాంతాల్లో పట్టు బిగించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. నిజంగానే రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజిగిరి పైన పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇక రేపు కాంగ్రెస్ పార్టీ సభలో జాయిన్ అయ్యేవారు ఎవరు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనేటువంటి చర్చకు తావిస్తా ఉన్నటువంటి పేర్లలో భద్రాచలం నుంచి గెలిచినటువంటి ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతా ఉంది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తలను వేస్తే భద్రాచలం నియోజకవర్గం నుంచి 10 మందిని నియమిస్తే అక్కడ గెలిచిన ఎమ్మెల్యే పేరు తెల్లం వెంకట్రావు పేరు అందులో మెన్షన్ చేయలేదు. దాంతో పాటు ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరవుతా ఉన్నారు. తర్వాత కాలే యాదయ్య చేవెళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలిచి ఆయన ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పటి నుంచి పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ కి దాదాపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. రేపు కూడా ఆయన కండువా కప్పుకునే అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తా ఉంది. ఇప్పటికే చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో మహేందర్ రెడ్డి, తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, సుల్తారెడ్డి జాయిన్ అయ్యారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రకంగా చూస్తే కొన్ని జాయినింగ్స్ ఉండే అవకాశం ఉంది. రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి ప్రకాష్ గౌడ్ పేరు కూడా వినిపిస్తా ఉంది. ఇంకా పార్టీ వర్గాలు ధృవీకరించట్లేదు. అంటే వీళ్ళు జాయిన్ అవుతారా, రేపు పార్టీ జాయినింగ్స్ ఉంటాయా, కేవలం మేనిఫెస్టో, జాతీయ మేనిఫెస్టో సంబంధించినటువంటి అంటే ఎవరెవరు రాబోతున్నారంటే ప్రియాంక గాంధీ వాద్రా రేపు రాబోతున్నారు, రేపు ఆ కార్యక్రమానికి రాబోతున్నారన్న మాట వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఇంకా కీలక నేతలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా మధు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఈ సభ. దాదాపు 10 లక్షల మంది జన సమీకరణ అంటున్నారు. అంతమంది వచ్చినా రాకపోయినా భారీగా సక్సెస్, ఇక్కడ నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికీ గత వారం రోజుల నుంచి తుక్కుగూడ సభా వేదిక జన జాతర సమీకరణకు సంబంధించినటువంటి విషయం పైన రివ్యూ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి. ఈ రోజు సాయంత్రం కూడా దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఇన్ఛార్జ్, ఆమె కూడా అక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేయబోతా ఉన్నాం, ఒక మెసేజ్ ఇవ్వబోతా ఉన్నాం దేశానికి. సౌత్ ఇండియా నుంచి ఎక్కడైతే ఫస్ట్ కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఏదైతుందో ఇప్పుడు న్యాయకు సంబంధించిన ఇంత ముందుకు భారత్ జోడో యాత్ర, తర్వాత భారత్ న్యాయ యాత్ర ద్వారా గమనించినటువంటి అంశాలను ఈ మేనిఫెస్టో రూపొందించాము. మొత్తం 45 పేజీలలో అనేక అంశాలు దీంట్లో మెన్షన్ చేయనున్నారు. సో దేశవ్యాప్తంగా దీన్ని ప్రజలకు వివరించడానికి రేపు ఆ వేదికను ఉపయోగించుకోనున్నారు. రాహుల్, ప్రియాంక, కీలక నేతలంతా హాజరు కానున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ సభని. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించబోతోంది. హామీలతో పాటు చేరికలకు కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. తెల్లం వెంకట్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారనే ప్రచారం జోరందుకుంది. తమతో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటున్నారు కాంగ్రెస్ నేతలు. 10 లక్షల జన సమీకరణకు కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉండబోతోంది. దాంతోపాటు మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండేలా ప్లాన్ ని సిద్ధం చేసుకుంది. 100 రోజుల పాలన విజయాలు వివరించబోతోంది కాంగ్రెస్.